ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, గత వారం మనం ఒక చిన్న పరిచయాన్ని, దేవుని మందిరానికి సంబంధించిన సంగతులను గురించి ఒక పరిచయాన్ని మనం ప్రారంభించాం. ముఖ్యంగా పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు దేవుని మందిరముతో సంబంధము కలిగిన వ్యక్తుల జీవితాలని గురించి ఆలోచన చేస్తూ వద్దామని గత వారం మనం ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ ప్రారంభించాం. దాని కొనసాగింపే ఈ మధ్యాహ్న కాలం వేళ కూడా ఒక మాట మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన భక్తులు వింటున్నారు కదా, పాత నిబంధన భక్తులు వారి జీవితం మందిర కేంద్రిత జీవితాలు. వారికి మందిరానికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కూడా. 122వ కీర్తన దావీదు ఇట్లా అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అని అన్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాలలో ఆనందాన్ని కలిగించేది మందిరం. ఆ మందిరానికి వారి యాత్రలు చేసేవారు. అందుకని యాత్రా కీర్తనలు కూడా రాశారు. ఎక్కడి నుండి 120వ కీర్తన నుండి అనుకుంటాను, 120వ కీర్తన నుండి కొన్ని యాత్రా కీర్తనలు కనిపిస్తాయి. అంతకన్నా ముందేమో నాకు ఐఎమ్ నాట్ షూర్. కొన్ని యాత్రా కీర్తనలు ఉన్నాయి. యాత్రా కీర్తనలు ఎందుకొరకు అంటే, వారు యెరూషలేము మందిరానికి ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు వారు పాడుకునే పాటలు కొన్ని కీర్తనల గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. వారు మందిరానికి వెళ్తూ వారు పాడుతూ వెళ్తారు. మందిరానికి వెళ్ళటం అన్నది వాళ్ళ జీవితాలలో ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. అదొక వేడుక, అదొక పండుగ. కొరహు కుమారులు 42వ కీర్తనలో రాస్తారు, పండుగ చేయుచున్న సమూహముతో నేను దేవుని మందిరమునకు వెళ్ళిన సంగతిని జ్ఞాపకం చేసుకొని నా హృదయం విచారపడుతుంది అని 42వ కీర్తనలో రాస్తాడు. మందిరానికి వెళ్ళటం అన్నది వాళ్లకు పండుగ. దాన్ని వారు పండుగగా భావించేవారు. సెలబ్రేషన్ దేవుని మందిరానికి రావటం అన్నది వారికి సెలబ్రేషన్. అది పాత నిబంధన భక్తులు. పాత నిబంధన భక్తులు మందిరముతో కలిగినటువంటి సంబంధం, వారి జీవిత అనుభవాలలో నుండి మందిరాన్ని గూర్చి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. అది వాస్తవానికి మనం రానున్న దినాల్లో ఆలోచన చేయబోతున్నది. ఆ క్రమంలోనే యాకోబుకు దేవుని మందిరానికి ఉన్న సంబంధాన్ని గురించి ఆలోచన చేశాం. యాకోబు తన ఇంటి నుండి దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని ఇంటికి వచ్చాడు. హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంది అక్కడ. తన ఇంటి నుండి దేవుని ఇంటికి వచ్చాడు. తన ఇంటికి దేవుని ఇంటికి ఉన్న వ్యత్యాసాన్ని అక్కడ చూశాడు. అస్తవ్యస్తంగా, గందరగోళంగా, మోసం, లౌకిక సంబంధమైన వాటి చేత నింపబడిన ఇల్లు, పరసంబంధమైన ఇంటికి ఉన్న వ్యత్యాసాన్ని చూశాడు. యాకోబు దేవుని మందిరానికి వచ్చి పరలోకపు దృశ్యాన్ని చూశాడు. అది గత వారం మనం ఆలోచన చేశాం. అక్కడికి వచ్చిన తర్వాత అతను చూసిన మొట్టమొదటి దృశ్యం ఏంటి చెప్పండి? దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూశాడు. ప్రియులరా, గత వారం నేను నొక్కి చెప్పాను ఈ మాట, నేను మరలా చెప్తున్నాను. దేవుని సన్నిధి అన్నది మిమ్మల్ని వాస్తవ ప్రపంచంలో నిలబెడుతుంది. బయట ఉన్న ప్రపంచం మనల్ని మోసం చేస్తుంది. అక్కడ ఉన్నది అంతా మాయ, అక్కడ ఉన్నదంతా నకిలీ, అక్కడ ఉన్నదంతా అస్థిరమైంది, అది గతించిపోయేది, ఎక్కువ కాలం నిలిచేది కాదు. ఈ సంపద, సంబంధాలు, లేకపోతే మనకున్నటువంటి వనరులు, వస్తువులు, వాహనాలు ఏవైనా కానివ్వండి, అవన్నీ గతించిపోయాయి. నువ్వు బయటికి వెళ్ళి చూడు, నీ చుట్టూ ఏం కనిపిస్తుంది చెప్పండి? విపరీతమైనటువంటి రంగుల వలయం, ఆకర్షణీయమైన ప్రపంచం కనిపిస్తుంది. అందమైన భవనాలు కనపడతాయి, ఖరీదైనటువంటి కార్లు కనబడతాయి, విలాసవంతమైనటువంటి వ్యక్తిత్వాలు కనబడతాయి, సుఖభోగాలు అనుభవించే వ్యక్తులు కనబడతారు. వీళ్ళందరినీ చూసినప్పుడు అంతరంగం వేదనతో నిండిపోతుంది. బయటికి వెళితే మనకు కలిగేది బాధ. కానీ అవన్నీ తాత్కాలికం.
అసలైన వాస్తవ ప్రపంచాన్ని చూపించేది ఏంటి చెప్పండి? దేవుని మందిరం. ఇక్కడ నీకు వాస్తవం చూపిస్తుంది. అవి తాత్కాలికం, అవి శాశ్వతం కాదు అని చెప్పేది ఎక్కడ, దొరికేది ఎక్కడ? ఇక్కడే. అందుకనే యాకోబుకు దేవుడు దేన్ని చూపించాడు? దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూపించాడు, తెరువబడిన పరలోకాన్ని చూపించాడు. హలో హలో వినాలి. ఇక్కడ మీకు కనపడేది, ఇక్కడ మీకు వినపడేది పరసంబంధమైన సంగతులే. ఇక్కడ మీరు వినేది, ఇక్కడ మీరు చూచేది ఆత్మ సంబంధమైన సంగతులే. ఇక్కడ లౌకికపరమైనవి లేకపోతే భౌతిక సంబంధమైనవి ఇక్కడ ఏవి మీకు వినబడవు, కనబడవు. ఇది వాస్తవ ప్రపంచం. ఇది శాశ్వత ప్రపంచాన్ని బోధిస్తుంది. ఇది నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతుంది. అక్కడ దేవుని సన్నిధిలో మనం చూసేది, దొరికేది ఇదే. అది గత వారం మనం విన్నాం. మాత్రమే కాదు, దేవుని ఇంటికి రాగా, దేవుని మందిరానికి రాగా యాకోబు దేన్ని అనుభవించాడు? దేవుని కృపను చూచాడు. దేవుని కృపను చూచాడు. మోసగాడికి ఏంటండి? పరలోకపు ప్రత్యక్షత రావటం. ఆశ్చర్యం కదా? తండ్రి ఇంట తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, అబద్ధాలాడి ఆస్తిని సంపాదించుకొని, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి ప్రయాణం చేస్తున్న వ్యక్తిని నిలవబెట్టి, రా నేను నీకు పరలోకాన్ని చూపిస్తానని దేవుడు పరలోకాన్ని చూపించడం విచిత్రం కదా? వాస్తవానికి ఇక్కడ మనం కూర్చున్నామంటే మన సామర్థ్యాలు ఏవి కారణం కాదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే కేవలం ఒకే ఒక కారణం. అదేంటి చెప్పండి? ఆయన కృప. అందుకని కృప ఉన్నప్పుడు ఇక్కడ ఏముండకూడదు? అతిశయం ఉండకూడదు. ఎవరు అతిశయించటానికి వీలు లేదు. యాకోబు దేవుని మందిరములో దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూశాడు. రెండవది, యాకోబు దేవుని మందిరములో దేవుని కృపను అనుభవించాడు. మూడవది చూడండి, ఈ మధ్యాహ్న కాలం ఆ మిగిలిన విషయాలు ఆలోచించేద్దాం. 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం. తెల్లవారినప్పుడు లేకపోతే 17 చూడండి, క్షమించండి, 17. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను అని అన్నాడు. దాన్ని ఏమన్నాడు? పరలోకపు గవిని అని అన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది గేట్వే ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. దిస్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హెవెన్. ఇంగ్లీష్లో బాగుంది కదా, గేట్వే ఆఫ్ హెవెన్. దిస్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హెవెన్ అని ఏ స్థలానికి పేరు పెట్టాడు? దేవుని మందిరానికి గవిని అని అన్నాడు. గవిని అంటేనే మీకు ఏమైనా గుర్తొస్తాయా చెప్పండి? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ గవిని అంటే మీకు గుర్తొచ్చేవేంటి? ఎవరైనా గుర్తొస్తారా గవిని అంటే? లోతు గుర్తొస్తాడు. గవిని అంటేనే లోతు గుర్తొస్తాడు. చూడండి ఒకసారి, అసలు గవిని అంటే దేనికి సూచన? ఆదికాండం, దయచేసి ఆదికాండానికి రండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 19:1 చదవండి. సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండేను. ఎవరు గవిని యొద్ద ఉండేది? 9లో చెప్తాడు. 9 చూడండి, 19:9. ఈ మనుష్యులు చేయకూడదని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? పొమ్మని. పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు అన్నాడు. ఎందుకన్నారు ఆ మాట? లోతు ఎక్కడ కూర్చుంటాడు? గవిని దగ్గర కూర్చుంటాడు. గవిని దగ్గర కూర్చునేది ఎవరు? తీర్పు తీర్చేవాళ్ళు. గవిని దగ్గర కూర్చునేది అధికారులు. మీకు ఇంకా అనుమానం ఉందా? దయచేసి రండి, ఒక్క వచనం మనం చదువుదాం. ఆ సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి కూర్చుండును. ఎక్కడ? పెద్దలతో కూడా కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఆ గవిని యొద్ద పేరు పొందిన వాడయ్యుండును అనుంది. అబ్రహాము షెకెము దగ్గర స్వాస్థ్యము కొన్నప్పుడు ఎక్కడ ప్రకటించాడు తెలుసా? పురద్వారము దగ్గర, గవిని దగ్గర. లోతు ఆమెను బోయజు
రూతును సంపాదించుకున్నప్పుడు ప్రకటించింది ఎక్కడ? గవిని దగ్గర. అంటే గవిని దగ్గర ఎవరుంటారు? అధికారులు ఉంటారు. గవిని దగ్గర అధికారులు ఉంటారు. గవిని దేనికి సూచన అంటే అధికారానికి సూచన. అది జ్ఞాపకం పెట్టుకోండి. గవిని దేనికి సూచన అంటే అధికారానికి సూచన. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో యాకోబు అనుభవించింది, యాకోబు చూసింది ఏంటి? అధికారం. ఎవరి అధికారం? దేవుని అధికారం. దేవుని అధికారం. నాకు ఆ మాట కావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో ఏముంటుంది చెప్పాలి? దేవుని అధికారం ఉంటుంది. దేవుని మందిరములో దేవుని అధికారం ఉంటుంది. ఇక్కడ దైవాధికారం ఉంటుంది. ఇక్కడ ఆధిపత్యము దేవునిది, ఇక్కడ అధికారము దేవునిది. జాన్ మెకార్థర్ గారిని ఒక ఆయన కింద కూర్చున్న ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, మీకు దేవుని మందిరంలో ఎలాంటి అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అని ఒక ఆయన అడిగాడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో. ఆయన ఒక మాట చెప్పాడు, అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో అథారిటీ. మాకు ఎలాంటి అధికారము లేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక అధికారం ఏదైనా ఉంది అంటే అధికారం ఏది చెప్పండి? దేవుని అధికారం. దేవుని అధికారం. ఇక్కడ ఉన్న ఒకే ఒక అధికారం దేవుని అధికారం. ఆయన అధికారాన్ని కొంతమందికి బదలాయించాడు. ఆయన దేవుని సంఘములో, దేవుని ఇంటిలో, దేవుని మందిరములో ఇక్కడ ఏలుబడి చేసేది, ఇక్కడ చలామణి అయ్యేది ఏంటి చెప్పండి? దేవుని అధికారం. దేవుని అధికారం అంటే ఎలా ఉంటుంది? ఇది మనకు అర్థం కావటానికి కొత్త నిబంధనకు వద్దాం. ఒకసారి రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఒక వచనాన్ని నేనే జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారని కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి వారి బల్లలను పడద్రోసి, కింద ఉంది, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ అధికారంతో చేశాడు ఈ పనులు? శిష్యులు అప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. కింద వచనం చూడండి, 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు దేవాలయములో ఆయన చూపించిన అధికారం ఎక్కడ నుండి వచ్చింది? శిష్యులు చెప్పిన మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది అని ఉంది. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవాలయములో తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు ఏ అధికారంతో ఆయన పనిచేశాడు? వ్రాయబడి ఉన్నట్టు. వ్రాయబడింది ఏంటి చెప్పండి? లేఖనం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయములో వినాలి, దేవుని ఆలయములో యేసుక్రీస్తు ప్రభు వినియోగించినటువంటి అధికారం ఏ అధికారం? లేఖనాధికారం, వాక్యాధికారం. ఆయన వాక్యాధికారము చేత వారిని తోలివేశాడు. వాక్యాధికారము చేత వారిని బయటికి వెళ్ళమన్నాడు. అంటే ఇప్పుడు సంఘములో ఏముంటుంది చెప్పాలి? సంఘములో ఏముంటుంది? వాక్యాధికారం. సంఘములో ఉండేది వాక్యాధికారం. అల్టిమేట్ అథారిటీ ఎవరిది అంటే వాక్యాంది. సంఘములో ఏదైనా జరగాలి, ఎవరు ఆమోదించాలి? పెద్దల, సేవకుడా? ఏదైనా జరగాలంటే ఎవరు ఆమోదించాలి? వాక్యం ఆమోదించాలి. ఒక పనిని మనము పాటించాలి అనుకున్నాం, దాన్ని ఎవరు ఆమోదించాలి చెప్పాలి? వాక్యం ఆమోదించాలి. దేవుని మందిరములో ఏదైనా సరే వాక్యాధికారము క్రింద జరగాలి. నీవు పరిచర్య చేసినా, ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టినా, ఒక అలవాటును నువ్వు అలవాటు చేసినా, ఒక ఆచారాన్ని నీవు అలవాటు చేసినా, లేకపోతే ఒక విషయాన్ని నీవు బోధించినా, ఒక విషయాన్ని ఇతరులకు చెప్పినా,
ఒక సత్యాన్ని నీవు స్థాపించిన వర్డ్ ఆఫ్ గాడ్ అలో చేయాలి. దేవుని వాక్యం అనుమతించాలి. నువ్వు చేసే పనిని దేవుని వాక్యం అనుమతించకపోతే సంఘంలో దానిని చేయటానికి వీలే లేదు. ఇక్కడ వాక్యాధికారమే అల్టిమేట్, అంతే. చెప్తున్నది ఎవరు లెక్క కాదు, బోధించే వ్యక్తి లెక్క కాదు. అంత పెద్ద దైవజనుడు బోధించాడు బ్రదర్ అని. అంత పెద్ద దైవజనులు బోధించినప్పుడు ఒక సంఘంలో కొంతమంది ఏం చేశారో చూడండి. ఒకసారి చూడండి వాళ్ళని కూడా. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17-11 అపోస్తుల కార్యముల గ్రంథం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించరు. ఇప్పుడు చెప్పండి. చెప్పింది ఎవరు? పౌలు, శీల. జనరల్గా పౌలు చెప్తే ఏం చేయాలి? పౌలు చెప్తే ఏం చేస్తాం మనం? పౌలు లాంటోడే వాక్యం చెప్తే మనం ఏం చేస్తాం? ఇంక కరెక్ట్ ఉంటుందా లేదు బ్రదర్? ఎందుకని? చెప్పింది ఎవరు? పౌలు. వీళ్ళు బెరయలో ఉన్న వాళ్ళు అట్లా కాదు. పౌలు చెప్పినా, శీల చెప్పినా, వీరు చెప్పింది వాక్యంలో ఉందా లేదా? ఆ సంఘం ఈ పని చేస్తుంది, మనకు సంబంధం లేదు. ఆ దైవ సేవకుడి ఉపదేశం చేశాడు, మనకు సంబంధం లేదు. ఇంత పెద్ద లక్షల సంఘానికి అధినేత ఆయన ఇట్లాంటి సత్యాన్ని చెప్పాడు, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఏదైనా సరే వాక్యాధికారమే. పౌలు చెప్పినా, శీల చెప్పినా, ఎంత పెద్ద దైవజనులు చెప్పినా వారు చెప్పింది ఎవరు ఆమోదించాలి? వాక్యం ఆమోదించాలి. దేవుని సంఘములో యాకోబు గమనించింది ఏంటంటే, దేవుని ఇంటిలో, దేవుని మందిరములో దైవాధికారాన్ని చూశాడు. దైవాధికారం అంటే వాక్యాధికారమే. ఇక్కడ మన అభిప్రాయాలకు చోటు లేదు ప్రియులరా, వినండి ఈ మాట. ఇక్కడ మీ ఇష్టాలకు చోటు లేదు. మా కుటుంబం, లేకపోతే మా పెద్దలు, లేకపోతే మా రక్త సంబంధికులు, లేకపోతే మా విశ్వాసులు. అయ్యా కొంచెం వినండి. మీరు స్థానిక సంఘానికి సంబంధించిన వారు, మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో తప్పనిసరిగా అధికారము చేయాల్సిందేంటి చెప్పండి? వాక్యము మాత్రమే. మా బంధువులు ఒప్పుకోరన్నా, కాదు మీరు మాట్లాడాల్సింది. లేకపోతే మా పెద్దలు అట్లా పెట్టినారన్నా, కాదు మీరు మాట్లాడాల్సింది. పెద్దల అధికారం కాదు, బంధువుల అధికారం కాదు, రక్త సంబంధికుల అధికారం కాదు. సంఘములోనైనా మన కుటుంబాలలోనైనా అధికారం ఎవరిది ఉండాలి? వాక్యాన్ని అయి ఉండాలి. వాక్యపు అధికారానికి సమ్మతించాలి, వాక్య అధికారానికి లోబడాలి. అందుకే మానండమ్మా కొన్ని పద్ధతులు అని చెప్పేది, కొన్ని ఆచారాల్ని పక్కన పెట్టమని బతిమలాడేది. అందుకే వాక్యం ఆమోదించాలి, వాక్యము సమ్మతించాలి, వాక్యము చేయమని చెప్పాలి. నాకు వీటిని గురించి చెప్పాలంటే ఇప్పుడు భయమేస్తూ ఉంది. ఎన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నా లేఖనానికి భిన్నంగా చాలాసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని ఇంటిలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా నేను వెళ్తున్నాను. దేవుని ఇంటిలో యాకోబు దేన్ని చూశాడు? అధికారాన్ని. ఏ అధికారాన్ని? వాక్యాధికారాన్ని, దైవాధికారాన్ని చూశాడు. ఒక్క మాట మాత్రం మీరు ఇదంతా మర్చిపోయిన పర్లా ఒక్క విషయం గుర్తుంచుకోండి. దేవుని సంఘములో ఏముంటుంది? వాక్యాధికారం. ఇక్కడ వాక్యానిది మాత్రమే అధికారం, అంతే. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఏ అధికారంతో చెప్పాలి? వాక్యాధికారం చేత. పెద్దలు ఏదైనా చేయాలనుకోండి, వాళ్ళు దేంతో చేయాలి? వాక్యాధికారం చేత. ఒక పనిని మనం పాటించాలి, ఒక అలవాటును మనం చేయాలి, దేని అనుమతితో చేయాలి? వాక్యాధికారం చేత. మనము ఏమి చేసినా వాక్య అధికారాన్ని ఉపయోగించి చేయాలి. దేవుని ఇంటిలో ఉండేది కేవలం వాక్యాధికారం మాత్రమే. ఒకటి, దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూశాడు. 2, దేవుని కృపను చూశాడు. 3, దేవుని వాక్యాధికారాన్ని చూశాడు. ఎక్కడ చెప్పాలి? దేవుని మందిరములో. దేవుని మందిరములో దేవుని వాక్యాధికారాన్ని చూశాడు. రైట్.
నెక్స్ట్ రండి, త్వరగా వెళ్దాం. ఊరికలా సింపుల్గా జ్ఞాపకం చేసుకొని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం మరొక వచనాన్ని మనం చదువుదాం. 28వ అధ్యాయం క్లుప్తంగా ఊరికట్లా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి ఇంకా ఎవరికి సంబంధం ఉంది చెప్పాలి? దేవుని దూతలకు సంబంధం ఉంది. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, విస్తరించి మాట్లాడడం లేదు, దీన్ని ఫినిష్ చేయడానికి నా ప్రయత్నం. దేవుని మందిరములో ఎవరిని చూశాడు యాకోబు చెప్పాలి? దేవుని దూతలను చూశాడు. నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సంఘం దేవుని దూతలు తేరి చూచే స్థలం. దేవుని మందిరం దేవుని దూతలు తేరి చూచే స్థలం. వాక్యాధిక ఎక్కడుంది? వాక్యం ఇట్లా కొత్త నిబంధనలు అయితే దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారన్నది. పాత నిబంధనలు అయితే ఎక్కుచూ దిగుచున్నారన్నది. కొత్త నిబంధనలు ఎక్కడుంది? ఒక వచనం చూద్దాం రండి. 1-2 వచనాలు ఊరిక త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 5వ వచనం. ఏ స్త్రీ వేసుకొనక ప్రార్థన చేయను, ప్రవచించును. ఓకే, రైట్. కిందికి రండి. 10వ వచనం చూడండి. ఆ మాటలన్నీ చెప్తూ మరియు స్త్రీ పురుషుని కొరకు కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అనంది. దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అనుంది. దాని అర్థం ఏంటి అంటే, దీన్ని ఎట్లా వ్యాఖ్యానించారంటే చాలాసేపు అర్థం కాలే వచనం. దీన్ని భక్తులు ఎట్లా వ్యాఖ్యానించారంటే, దేవుని దూతలు ప్రభువుకు పరలోకపు తండ్రికి విధేయత చూపిస్తారు. అంటే వాళ్ళు విపరీతమైన దేవునికి విధేయత చూపటంలో వారికి మించి ఇంకెవరో ఉండరు. ఆయన మాటను తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. వినండి, పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు ముసుగు వేసుకోండమ్మా, మీరు పురుషులకు విధేయత చూపించాలి అంటూ మీరు ముసుగు వేసుకోమని చెప్తూ దేవదూతలను బట్టి, దేవదూతల కారణంగా ఉంటుంది, వాడుక భాష బైబిల్లో చూడండి, దేవదూతల కారణంగా మీరు ముసుగు వేసుకోవాలి అన్నాడు. ఇంకొక ఆయన ఏమని వ్యాఖ్యానించాడంటే, దేవదూతలు మనల్ని గమనిస్తున్నారు కాబట్టి మీ విధేయతను వారు చూస్తున్నారు అని అన్నాడు ఒక ఆయన. మీ విధేయతను వారు గమనిస్తున్నారు, మీరు విధేయులు కాదో వారు గమనిస్తూ ఉన్నారు, మిమ్మల్ని తేరి చూస్తున్నారు, అందును బట్టి మీరు ముసుగు వేసుకోమన్నాడు. ముసుగు వేసుకోమని చెప్తే ఈ పెళ్ళిళ్ళలో పెద్ద సమస్య. ఈ పెళ్ళిళ్ళల్లో దాన్ని సర్దటానికి అంటే మొత్తం అదంతా పోతుంది అని దానికి పైన వేయడానికి కొంతమంది కింద నుంచి సైకిల్ దాన్ని అంటుంటారు. ఎందుకని? లుక్ అంతా పోతుంది అని కొంతమంది బాధ. కానీ భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లుక్ పోయినా ఏం పోయినా తప్పకుండా ఏముంటుంది? ముసుగేసుకొని కూర్చుంటారు. సహజంగా లేఖనాల్లో అది కనబడుతుంది. దీన్ని పెద్దగా తీవ్రంగా బయట ఉన్న వాళ్ళు పట్టించుకోరు.
కానీ లేఖనం వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, స్త్రీ ముసుగు వేసుకోవాలి అని. అది విధేయతను జ్ఞాపకం చేస్తుంది, అది విధేయతను జ్ఞాపకం చేస్తుంది. మీ విధేయతను వారు గమనిస్తున్నారు, వారు తేరి చూస్తున్నారు. మాత్రమే కాదు, విధేయతను మాత్రమే కాదు, దేవదూతలు తేరి చూసేది. చూడండి, ఇంకొక వచన భాగాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతుల విషయమై వారికి బయలుపరచబడెను. ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అన్నాడు. సంఘము ద్వారా ప్రకటించబడుతున్న సువార్త, ఈ కార్యమును వారు తొంగి చూడగోరుతున్నారు. దేవదూతలు మన విధేయతను తేరి చూస్తున్నారు అంటాడు 11వ అధ్యాయంలో. ఇక్కడేమి మన పరిచర్యను కూడా వారు గమనిస్తున్నారు, వారు తొంగి చూడగోరుతున్నారు. ఏం జరుగుతుంది మీకు తెలుసా? పరలోకానికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అర్థమవుతుందా? పరలోకానికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సంఘమే. పరలోకములో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు కూడా సంఘం వైపు తేరి చూస్తారట. ఇక్కడ ఏం జరిగేది గమనిస్తారట. చాలా ఆసక్తిగా తేరి చూస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎవరికి? పరలోకంలో ఉన్న వాళ్ళకి. ఎందుకని అంటే పాత నిబంధన కాలములో మరుగై ఉన్న మర్మం ఏంటి చెప్పండి? సంఘమే. పాత నిబంధన కాలంలో ఎవరికీ తెలియదు ఈ దేవుని అద్భుతమైన ఏర్పాటు. యూదులు, అన్యులు ఒకే శరీరంగా మార్చబడతారన్న సత్యం పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ప్రవక్తలకు తెలియదు, ఏ దైవజనునికి తెలియదు. దేన్ని గురించిన మర్మం? సంఘాన్ని గురించిన మర్మం. ఎవరికి బయలుపరిచాడు దేవుడు? మనకు బయలుపరిచాడు సంఘాన్ని గురించి. వారికి లేని భాగ్యం సంఘాన్ని గురించి మనకు అనుగ్రహించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ మాట చూద్దాం. అది ఎందుకు అంత ఆసక్తికరమైంది అంటే చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. సంఘాన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని అన్నాడు. ఎవరెవరికి? పైన అన్నాడు ఎవరెవరికి తెలియబడాలని. పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు, పరలోక సంబంధమైన వ్యక్తులకు కూడా కొన్ని విషయాలు సంఘము ద్వారా బోధపడుతున్నాయి. ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. యూదులు, అన్యులు ఒకటే. సంఘం అనే శరీరములో తారతమ్యాలు లేవు. వీరిద్దరిని ఆయన ఏక శరీరం చేశాడు. వీరు ప్రత్యేకమైన వారేమీ కాదు, వీరు కూడా సంఘమనే ఈ సంఘ సత్యాన్ని దేవుడు కొత్త నిబంధన కాలంలో ఆయన మనకు ఇచ్చాడు. పరలోకానికి సంఘం అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది చాలా ఆకర్షణీయమైంది. పరలోకం తేరి చూస్తుందట సంఘం వైపు. ఇది దేవదూతలు తేరి చూసే స్థలం. మీ విధేయతను చూస్తారు, మన పరిచర్యను చూస్తున్నారు, మన ద్వారా ప్రకటించబడే సత్యాన్ని గమనిస్తున్నారు. ప్రధానులు ఇప్పుడు సంఘము ద్వారా తెలుసుకుంటున్నారు. పరలోకంలో ఉన్న దేవదూతలు తేరి చూస్తారు. తెలుసా? ఒకసారి ఊహించండి ఇప్పుడు మనల్ని, ఈ దృశ్యాన్ని. పరలోకంలో ఉన్న దేవదూతలు తొంగి చూడగోరుతున్నారు. దే వాంట్ టు సీ ఎవరిని? మనల్ని, సంఘాన్ని. సంఘం అన్నది పరలోకానికి అంత ఆకర్షణీయమైన సంగతి. సంఘం, కొంతమంది నేను ఈ మధ్యలో చూశాను, మాకు తెలిసిన వాళ్ళే స్టేటస్ పెట్టి చూశాను, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ద చర్చ్, ఐ బిలాంగ్స్ టు జీసస్ అని. వితౌట్ చర్చ్ దెర్ ఈజ్ నో జీసస్, వితౌట్ జీసస్ దెర్ ఈజ్ నో చర్చ్. సంఘము లేకుండా క్రీస్తు లేదు, క్రీస్తు లేకుండా సంఘం లేదు. వీళ్ళిద్దరిని వేరు చేయకూడదు. ఆయన శిరస్సు అవుతాడు, సంఘం ఏమవుతుంది?
శరీరం అవుతుంది. సంఘము శరీరం అయితే ఆయన ఏమవుతాడు? శిరస్సు అవుతాడు. చర్చ్ అన్నది ఒక అద్భుతమైన గంభీరమైన సత్యం. సంఘం అనేది, సంఘ సత్యం అనేది చాలా గంభీరమైన సత్యం, చాలా అద్భుతమైన సత్యం. నమ్మండి ఈ మాట. సంఘం అన్నది పరలోకానికి ఆసక్తికరమైంది. పరలోకంలో ఉన్న దేవదూతలు తేరి చూస్తారు. అందుకనంటారమ్మా, వారు చూస్తున్నారు, మీరు విధేయత చూపండి, మీరు విధేయత చూపండి అని దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ మాట చెప్పాడు. వారు గమనిస్తున్నారు, మన పరిచర్యను తొంగి చూస్తున్నారు, మనం ప్రకటించే సత్యాన్ని వారు వింటున్నారు. పరలోకంలో ఉన్న ప్రధానులు వారికి అర్థమవుతోంది. ఇప్పుడు సంఘము ద్వారా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. అంత ఉన్నతమైంది, అంత గంభీరమైంది సంఘం, అంత శ్రేష్టమైంది సంఘం. ఇప్పుడు చెప్పండి, 2 పరలోకపు దేవదూతలు తేరిచూచే స్థలం ఇది. దేవదూతలతో సంబంధం కలిగి ఉంది కూడా సంఘానికి కూడా. రైట్, దాటి రండి, మనం ముందుకు వెళ్దాం. దేవుని సంఘం, దేవుని మందిరం ఎలాంటిది? వాక్యాధికారం ఉంది. దేవుని దూతలు తేరి చూస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, దేవుని సంఘం ఎలాంటిదో చూడండి. మరొక వచనాన్ని మనం చదువుదాం. దేవుని మందిరములో యాకోబు ఏమనుభవించాడు? 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. లేకపోతే 11 చూడండి. ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అని ఉంది. కూర్చోవాలి. తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అని. కొత్త అలవాట్లు నేర్చుకోవద్దండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా పర్లేదు. అక్కడ పండుకొనేను అని ఉంది. అక్కడ పండుకొనేను. గలిబిలితో అస్తవ్యస్తంగా, నెమ్మది లేకుండా, అసమాధానంతో ఇంట నుండి బయలుదేరి వచ్చాడు. ఎవరు? యాకోబు. నెమ్మది లేకుండా బయలుదేరి వచ్చాడు యాకోబు. గలిబిలి మనసుతో బయలుదేరి వచ్చాడు యాకోబు. అక్కడ వచ్చి ఏం చేశాడు? పండుకున్నాడు. పారిపోతున్న వ్యక్తి అన్న చంపటానికి తరుముతున్నాడన్న భయాలుంటాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఫస్ట్ టైం ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దారి తెలియదు, ఏమీ తెలియదు. భయాల మధ్య ఆ రాత్రి లూజు అనే స్థలానికి వచ్చాడు. అక్కడ పండుకున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమి అనుభవించాడు యాకోబు? విశ్రాంతిని అనుభవించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో యాకోబు ఏం అనుభవించాడు? విశ్రాంతిని అనుభవించాడు. ఇప్పుడు చెప్పండి, అది విశ్రాంతినిచ్చే స్థలం, వాక్యాధికారము కలిగిన స్థలం, దేవదూతలు తేరి చూచే స్థలం. మాత్రమే కాదు, అది విశ్రాంతినిచ్చే స్థలం. యాకోబు విశ్రాంతిని పొందాడు అక్కడ. యాకోబు నెమ్మదిని పొందాడు అక్కడ. ఎక్కడ? దేవుని మందిరంలో. జీవిత ప్రయాణంలో విపరీతమైన విచిత్రమైన సంఘటనల మధ్య మనం వెళ్తూ ఉండగా నెమ్మది, సాంత్వన, విశ్రాంతి మన అంతరంగాలకు దొరికేది ఇక్కడే. దేవుని మందిరములో విశ్రాంతిని అనుభవించాడు యాకోబు. దేవుని మందిరములో విశ్రాంతిని అనుభవించాడు. నెమ్మది పొంది వెళ్ళిపోయాడు అక్కడి నుండి. చాలా సంతోషంగా వెళ్ళాడు. తెలుసా, దేవుని మందిరాలు మీకు విశ్రాంతినిస్తాయని, హృదయాలకు నెమ్మదిని కలుగు చేస్తాయని, అంతరంగాలకు ఆదరణనిస్తాయని. నేను 1-2 విషయాలు లేఖనాల్లో నుండి త్వరగా జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్రాంతి? చూడండి, ఈయన విశ్రాంతికి కారణం చూడండి. అప్పుడు అతడు కలకనెను. వరుసగా చెప్పండి, ఏమేం చూశాడు? పరలోక సంబంధమైన దృశ్యాన్ని చూశాడు. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతినిచ్చేది ఏంటి చెప్పండి? మన అంతరంగానికి నెమ్మదిని, విశ్రాంతినిచ్చేది ఏంటి చెప్పండి? పరలోకమే. రెండవది, దానికి పైగా యెహోవా నిలిచి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఆయన విశ్రాంతి అనుభవించడానికి రెండవ కారణం ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే విశ్రాంతినిచ్చేది ఏంటి చెప్పండి? వాక్యమే. రైట్. పరలోకపు దృశ్యం మన అంతరంగాలకు విశ్రాంతినిస్తుంది. 2, వాక్యం మనకు విశ్రాంతినిస్తుంది. 3, అక్కడ ఒక మాట అన్నాడు,
ప్రభు ఒక మాట అన్నాడు, నేను నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, ఎక్కడ 15వ వచనంలో కాపాడుచు అనే మాట కనబడుతుంది. దేవుని వాగ్దానం మనకు విశ్రాంతినిస్తుంది. దేవుని మందిరములో తెరవబడిన పరలోకం, దేవుని మందిరములో ఆయన మాట్లాడిన స్వరం, దేవుని మందిరములో ఆయన వాగ్దానం సన్నిధి ఆ రాత్రి యాకోబుకు విశ్రాంతినిచ్చింది. ప్రియులారా, అలసిపోయారా? నెమ్మది లేదా? ప్రయాణం కష్టంగా ఉందా? భవిష్యత్ అర్థం కావట్లేదా? భయాలు ఏవైనా మనల్ని తరుముతున్నాయా? రండి ఆయన సన్నిధికి. అక్కడ విశ్రాంతి ఉంది, అక్కడ నెమ్మది ఉంది. ఆ రాత్రి యాకోబు విశ్రాంతిని అనుభవించాడు. చూడండి, భక్తులు కొత్త నిబంధన కాలంలో వారు అనుభవించిన నెమ్మదిని 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి. అపోస్తులుల కార్యముల గ్రంథంలో సంఘానికి ఒక లక్షణం ఉంది. 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. దేశంలో ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అన్నది. సమాధానం ఉంది, ఆదరణ ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఎక్కడ? సంఘంలో. కొత్త నిబంధన సంఘాలు సమాధానాన్ని అనుభవించాయి. మీకు ఎట్లా ఉంటుందో తెలీదు. వాస్తవానికి ఆదిమ సంఘంలో వారు కూడి వచ్చినప్పుడు వారు ఏమనుభవించారు? నెమ్మదిని అనుభవించారు, సమాధానాన్ని అనుభవించారు. మీరు అనుభవిస్తున్నారా? సమాధానాన్ని అనుభవిస్తున్నారా? దేవుని సంఘములలో ఆయన అల్లరికి కర్త కాడు. ఇక్కడ సమాధానం ఉండాలి, ఇక్కడ నెమ్మది ఉండాలి, ఇక్కడ గలిబిలి ఉండకూడదు. ఇక్కడ అంతరంగాలకు నెమ్మదిని అనుభవించి వెళ్ళాలి. కొలస్సీలో ఒక సంఘం ఉంది. కొలస్సీలో ఒక సంఘం ఉంది. ఆ కొలస్సీ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి పౌలు ఏం రాశాడో చూడండి. మనం గురువారం ఆలోచన చేశాం. ఫిలెమోనుకు రాసిన పత్రికకు రండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక వచనం 4 చూడండి. 7 చూడండి, లేకపోతే అంతవరకు చదవలేం. కానీ సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను అని అన్నాడు. కొలస్సీ సంఘములో పరిశుద్ధులు ఫిలెమోనును బట్టి ఏం పొందారు? ఆదరణ పొందారు. వారి హృదయాలకు విశ్రాంతి కలిగింది. ఇక్కడ వింటున్నారా? ఇక్కడ మనం ఎందుకు వస్తామంటే ఒకరికొకరు ఏం కలిగించుకోవటానికి? హృదయానికి విశ్రాంతి, మన హృదయాలకు విశ్రాంతి. నా ద్వారా మీరు, మీ ద్వారా నేను. ఇక్కడ మనం విశ్రాంతి పొందటానికి వస్తాం, శరీరాలకు కాదు. కొంతమంది శరీరాలకు కూడా లేండి, పాపం ఇండ్లలో నిద్ర వస్తుందో లేదు తెలియదు, కానీ వర్తమానం స్టార్ట్ అయినప్పటి నుండి అయిపోయేంత వరకు తృప్తిగా నిద్రపోయి పోతారు పాపం. ఒక రకంగా అది కూడా కరెక్ట్ అనుకోండి. శరీరాలకు కూడా విశ్రాంతి. ఇక్కడ బయట నిద్ర రాదు, ట్యాబ్లెట్లు వేసుకుని నిద్ర రాదంట ఒక ఆయనకి. చర్చిలో వచ్చి కూర్చుంటే నిద్ర వస్తుందంట. వాక్యం స్టార్ట్ అయిన వెంటనే అది కూడా నిద్రపోండి. ఎందుకని? ఇది ఏమిది? విశ్రాంతినిచ్చే స్థలం. శరీరాలకు కాదు విశ్రాంతి, హృదయాలకు విశ్రాంతి. ఎంతమంది ఇక్కడ ఆదరించబడి వెళ్ళలేదు? ఎంతమంది ధైర్యాన్ని పొంది వెళ్ళలేదు ఇక్కడ నుండి? ఎంతమంది హృదయాలలో నెమ్మదిని పొంది వెళ్ళలేదు ఇక్కడ నుండి? ఎన్ని కుటుంబాలు కట్టబడలేదు ఇక్కడ? ఎన్ని జీవితాలు సరిచేయబడలేదు ఇక్కడ? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి బాధపడతా ఉంటే ఆ పిల్లలు మారి ఆ తల్లిదండ్రులకు ఎంత విశ్రాంతిని కలుగు చేశారు. ఆ మార్పు జరిగింది ఎక్కడ? ఇక్కడే. నొప్పించిన వారు, బాధపరిచిన వారు నేడు ఆదరించేవారుగా మారిపోయారు. మార్పుకు కారణం ఎక్కడ జరిగింది? ఇక్కడే. ఇక్కడ విశ్రాంతి.
హృదయాలకు విశ్రాంతి మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. అంతేకాదు 15 చదువుతున్నావా? 16 చూడనా? 16, 18 చూడు. 16, 18. 16, 18. ఫోర్మునాతు వారు వచ్చినందున నేను సంతోషిస్తున్నా. నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగ చేసిరి గనుకట్టి వారిని సన్మానించుడి అన్నాడు. కొంతమంది సహవాసం కూడి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కలుగు చేస్తారో తెలుసా? సుఖం కలుగు చేస్తారు. కొంతమందితో తిరగటానికి ఇష్టపడతాం మనం. ఆ నలుగురు కూర్చున్నాం అనుకోండి, ఆత్మకేం కలుగుతుంది? సుఖం కలుగుతుంది. పరిశుద్ధులుగా ఇలా చేరి వచ్చినప్పుడు ఆత్మలకేం కలుగుతుంది? సుఖం కలుగుతుంది. స్టెఫెను ఫోర్మునాతో అకయ్యకు వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. కారణం ఏంటంటే వీరిని బట్టి నాకేం కలిగింది? నా ఆత్మకు సుఖం కలిగింది. ఇక్కడ మనమందరం ఒకరికొకరు ఏం కలుగు చేస్తున్నాం? సుఖము కలుగు చేసుకుంటున్నాం. ఆత్మలకు సుఖం. హలో, శారీరక సుఖం కాదు. హృదయాలకు విశ్రాంతి. శరీరం తర్వాత వేరే విషయం అది. ఆయన ఇక్కడ హృదయాలకు విశ్రాంతి, ఆత్మలకు సుఖం, నెమ్మది. ఎక్కడ? పరిశుద్ధులు కూడి వచ్చే స్థలంలో, పరిశుద్ధులు సహవాసం చేసే స్థలంలో. మీరు అనుభవిస్తున్నారో లేదో తెలియదు, కానీ కొంతమంది పరిశుద్ధుల సహవాసం నాకు ఆ అనుభవాన్నే ఇచ్చింది, ఇస్తూ ఉంది కూడా ఇప్పటికీ. వారితో కూర్చుంటే ఆత్మకు సుఖం, వారితో మాట్లాడితే హృదయాలకు విశ్రాంతి. దేవుని సంఘములో పరిశుద్ధులుగా మనము కూడి వచ్చినప్పుడు ఇక్కడ మీరు విశ్రాంతిని అనుభవించి వెళ్ళొచ్చు. ఇక్కడ వాగ్దానాలు ఉంటాయి, ఇక్కడ వాక్యం ఉంటుంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఆ రాత్రి యాకోబు నిద్రించడానికి కారణం అదే. ఆ వాక్యమే అతని విశ్రాంతికి కారణం, ఆ వాగ్దానమే ఆయన విశ్రాంతికి కారణం, ఆ దేవుని సన్నిధే విశ్రాంతికి కారణం. ఇక్కడ వాగ్దానం ఉంది, ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఫలితంగా మనం ఇక్కడ ఏమనుభవించవచ్చు? విశ్రాంతిని అనుభవించవచ్చు. నేను విన్నాను, నా చెవులతో చాలామంది చెప్పారు, బాధతో వచ్చి తృప్తిగా బయటికి వెళ్ళిన వారు మన సంఘంలోనే ఉన్నారు. నెమ్మది లేకుండా వచ్చి సమాధానంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కన్నీళ్లతో వచ్చి ఆనందంగా ఇక్కడి నుంచి బయటికి పోతున్న వారు ఉన్నారు. వారు చెప్పగా నేనే విన్నాను. ఇక్కడ ఏం కలిగింది? విశ్రాంతి కలిగింది. రండమ్మా, విశ్రాంతి తీసుకోండి. ప్రభు చెప్పిన మాట కూడా అదే కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ప్రభువు విశ్రాంతినిచ్చేవాడు. ఇది విశ్రాంతి కలుగు చేసే స్థలం, వాక్యాధికారం ఉన్న స్థలం, దేవుని దూతలు తేరి చూచే స్థలం. ఇంట్రెస్టింగ్ ఇది. చర్చ్ అన్నది పరలోకానికి ఇంట్రెస్టింగ్. మూడవది విశ్రాంతినిచ్చే స్థలం. చివరిది ఆ మాట చదివి నేను ముగిస్తాను. 28వ అధ్యాయం దయచేసి రండి. 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. బేతేలను పేరు పెట్టెను. లూజు క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నన్ను కాపాడి యెహోవా నాకు దేవుడయ్యుండును, ఈ రాయి దేవుని మందిరమగును, నీకు 10వ వంతు చెల్లిస్తాను. 3 మాటలు చెప్పాడు. యెహోవా నాకు దేవుడగును, ఈ రాయి దేవుని మందిరమగును, నేను నీకు 10వ వంతు చెల్లిస్తాను. తీర్మానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇలా చెప్తాను, ఇక్కడ ఏం జరుగుతుంది? తీర్మానాలు జరిగే స్థలం. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్స్. ఇక్కడ తీర్మానాలు జరిగే స్థలం. ఆయన కొరకై కొన్ని తీర్మానాలు జరిగిపోతాయి. ఇక్కడ దేవుని నిమిత్తమై కొన్ని తీర్మానాలు ఇక్కడ జరిగిపోతాయి.
దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్. ఇక్కడ కొన్ని ఒక ఒప్పందానికి వస్తాం. ఎవరితో? దేవునితో. ఈయన ఎవరితో ఒప్పందం చేస్తున్నాడు? దేవునితో. ప్రియులారా, మనుషులతో ఒప్పందాలు కాదు. ఇక్కడ ఎవరితో ఒప్పందం? దేవునితో ఒప్పందం. కదిలించబడ్డాడు అంతరంగంలో. ఆ ప్రత్యక్షత తన హృదయంలో మార్పును తీసుకొచ్చింది. మార్పు చెంది ఒక కమిట్మెంట్కి వచ్చాడు. ఒక తీర్మానం చేశాడు. ఇక్కడ కూర్చున్నారు చాలామంది, ఏండ్ల తరబడి వస్తున్నారు, ఏ కమిట్మెంట్స్ లేవు. వస్తున్నామా, పోతున్నామా. ప్రభువు మాట్లాడాడు, స్పందించావా? లేదు. ప్రభువు మాట్లాడాడు, ఏదైనా ఒక తీర్మానానికి వచ్చామా? లేదు. ఒక కమిట్మెంట్కి రావాలి. ప్రభువు మాట్లాడిన తర్వాత, అమ్మా ఈ స్థలములో నుండి ఒక నిర్ణయంతో నువ్వు బయటికి పోవాలి, ఒక తీర్మానంతో బయటికి పోవాలి. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత అలా కాలికి వెళ్ళిపోవడం కాదు. హృదయాలు కదిలించబడి ఒక ఒప్పందానికి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి, ఒక నిశ్చయతకు రావాలి, ఒక ఆలోచనకు రావాలి. అవును ప్రభువా, నేను నీకోసం ఇలా చేస్తాను అని. చూడండి, ఒక సంఘటన, 2 సంఘటనలు అట్లా లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథం, అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. నడిపించిరి. పైన ఏం జరిగింది దానికంటే ముందు చూడండి 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము తనతో చెప్పుట వినెను. అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును అన్నాడు. లేచి పట్టణములోనికి వెళ్ళుము. ఆ మాట చదవండి. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. అక్కడ నువ్వు ఏమి చేయాలనో అక్కడ నీకు తెలుపబడును. నువ్వు ఒక నిర్ణయానికి రావాలి పౌలా. ప్రత్యక్షత అయిపోయింది, ఒక నిర్ణయానికి రావాలి. యాకోబుకు ప్రత్యక్షత అయిపోయింది, ఒక నిర్ణయానికి రావాలి. ఏ నిర్ణయాలు లేకుండా వెళ్ళిపోతే నన్నేం చేయమంటావు ప్రభు అంటాడు ఇంకో చోట పౌలు. నన్నేం చేయమంటావు ప్రభు, నీకోసం నన్నేం చేయమంటావు? భక్తులు వారు నిర్ణయాలు చేశారు, భక్తులు వారు తీర్మానాలు చేశారు. ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసి అక్కడి నుండి వారు ప్రయాణం సాగించారు. ఏ నిర్ణయాలు చేయకుండా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. విచారం, బాధపడ్డదగ్గ విషయం. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పావు చెప్పు దేవునితో? ఏ ఒప్పందానికి వచ్చావు చెప్పు? ఇన్నేళ్ల నుండి ఆయన మాటలు వింటున్నావు, ఇంతకాలంగా ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్నావు. ఆయన నీకు ఏమి చెయ్యాలో చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఏ నిర్ణయానికి వచ్చావు? నీతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. నిర్ణయానికి రావడం, మళ్ళీ వెనక్కి పోవడం, ఒక తీర్మానం చేసుకోవడం, మళ్ళీ వెనక్కి పోవడం, దేవునితో ఒక ఒప్పందం చేసుకోవడం, మళ్ళీ వెనక్కి పోవడం. చెప్పు, నీ కమిట్మెంట్ ఏంటి ప్రభు కోసం? దేవా నేను నీ కొరకు ఇది, ప్రభా నేను నీ కొరకు ఫలాని పని చేస్తాను, ప్రభా నీ నిమిత్తమై నేను ఇలా జీవిస్తాను. ఏ తీర్మానాలు చేసుకున్నారు చెప్పండి, రాయండి. మీ పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ప్రభు కొరకు మీరు ఏ తీర్మానాలు చేశారు? ప్రభుతో మీరు ఏ మాట చెప్పారు? రావడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం. రావడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం. ప్రతిసారి రావడం, వెళ్ళిపోవడం. ఏం చెప్పారు ప్రభుతో? ఆయన మాటకు మీ స్పందన ఏంటి? ప్రభు మిమ్మల్ని సంధించగా, ఆయన మిమ్మల్ని దర్శించగా మీరేం చెప్పారు చెప్పండి ప్రభుతో? ఏ ఒప్పందాన్ని చేసుకున్నారు? ఆయనకు తిరిగి బదులేమిచ్చారు? 3 తీర్మానాలు చేశాడు యాకోబు. ప్రభువా నీవు నాకు దేవుడై ఉంటావు, ఇది దేవుని మందిరం అవుతుంది, నేను నీకు 10వ వంతు చెల్లిస్తా. మొక్కుబడి చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది భక్తుల లక్షణం. వారు తీర్మానాలు చేశారు, ఆ దిశగా వారు ప్రయాణం చేశారు. ఇన్నేండ్ల నుండి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు. ఒప్పందము చేసి తీర్మానం చేసి ఎన్నిసార్లు బయటికి వెళ్ళిపోయావు? ఖాళీగా వస్తున్నావు, ఖాళీగా వెళ్ళిపోతున్నావు.
ప్రభువు సంధించినప్పుడు, ప్రభువు దర్శించినప్పుడు నీ స్పందన ఏంటి? ఏం మాట్లాడావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏ ఒప్పందం చేసావు దేవునితో? ఖాళీ, నిర్లిప్తంగా, ఏమీ తెలియకుండా, ఏమీ పట్టనట్టు మౌనంగా మందిరంలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్స్. ఇక్కడ తీర్మానాలు జరగాలి, ఇక్కడ ఒప్పందాలు జరగాలి. ప్రభు కొరకై కొన్ని నిర్ణయాలు చేయాలి. ఇలా ఉంటాను ప్రభువా, ఇలా చేస్తాను ప్రభువా, నీ కొరకు ఇలా జీవిస్తాను ప్రభువా, నీ కొరకై ముందుకు వస్తాను ప్రభువా, నీ నిమిత్తమై త్యజిస్తాను ప్రభువా, నీ కొరకు ఏదైనా చేస్తాను ప్రభువా. ఇక్కడ కొన్ని తీర్మానాలు జరగాలి. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్స్. ఖాళీగా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి టైం పాస్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది కాదు. మేక్ ఏ డెసిషన్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. ప్రభు నిన్ను సంధించాడా? ఒక నిర్ణయానికి రా, ఒక తీర్మానానికి రా, ఒక ఒప్పందానికి రా. ప్రభుతో చెప్పు, నేను ఇలా ఉంటాను ప్రభువా. దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్. యాకోబు దేవుని మందిరములో చూసినవి, అనుభవించినవి ఇవి. ఈ మధ్యాహ్న కాలం విన్నవన్నీ చెప్పండి. మొదటి నుంచి చూద్దాం. దేవుని అదృశ్య ప్రపంచాన్ని చూశాడు. రెండవది, దేవుని కృపను అనుభవించాడు. మూడవది, దేవుని వాక్యాధికారాన్ని చూశాడు. నాలుగవది, పరలోకపు దూతల వాళ్ళు ఆకర్షణీయంగా దీనివైపు చూడటాన్ని గమనించాడు. దూతలు తేరి చూచే స్థలం అని గమనించాడు. ఐదవది చెప్పండి, ఇది విశ్రాంతినిచ్చే స్థలం అని అర్థమైంది. ఆరవది, ఇది నిర్ణయాలు చేసే స్థలం. దట్ ఈస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. అది దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి, మీ అనుభవాలలో దేవుని మందిరం ఇదేనా? మీ అనుభవం చెప్పండి. ఇక్కడ మీకు తెరవబడిన పరలోకం కనబడుతుందా? పరసంబంధమైన సంగతులు మీకు వినిపించబడుతున్నాయా? ఇక్కడ మీరు కృపను కనుగొనగలుగుతున్నారా? ఇక్కడ వాక్యాధికారాన్ని మీరు చూస్తున్నారా, అనుభవిస్తున్నారా? దూతలు తేరి చూస్తున్నారు మనల్ని. పరలోకానికి మనం ఆకర్షణీయమైన వ్యక్తులం. వారు మన వైపు తేరి చూస్తున్నారు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. మాత్రమే కాదు, ఇక్కడ ఏం దొరుకుతుంది? మీరు విశ్రాంతిని అనుభవించారు ఎప్పుడైనా? ఇక్కడ ఏం జరగాలి? తీర్మానాలు జరగాలి, ఒప్పందాలు జరగాలి. మీరు ఒప్పందాలు చేసుకున్నారా? దట్ ఈస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. యాకోబు దృష్టిలో ఉన్న దేవుని మందిరం ఇది. మరి మీ దృష్టిలో దేవుని మందిరం ఎట్లాంటిదో నాకైతే అర్థం కాలేదు. మీరు ఆలోచన చేయండి. మనం ఒక నిర్ణయానికి వద్దాం, ఒక ఒప్పందానికి వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. అలాగున మనము కూడా ప్రభువును సేవించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.